హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మూలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఇంకో వీడియో తీసుకొస్తున్నానండి, ప్రాబ్లం అనమాట. సో ప్రాబ్లం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా, మీకు అప్పుడు మాత్రం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకే, సో ప్రాబ్లం వచ్చేసి మనకి ఇదన్నమాట. ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం, కానీ ఆన్సర్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. సో చూడండి. ఏ బాడీ ఆఫ్ మాస్ 9 kg ఈజ్ మూవింగ్ అలాంగ్ ఏ స్మూత్ HT అంటే హారిజాంటల్ ప్లేన్ with a velocity of 15 meters to the left when it is struck centrally by a bullet of mass 28 grams which is passes right through it. The velocity of the bullet changes from 720 meter per second to right before impact the 120 మీటర్ పర్ సెకండ్ టు ద రైట్ ఆఫ్టర్ ఇంపాక్ట్. అంటే ఇక్కడ 2 వెలాసిటీస్ ఇచ్చాడనమాట. సో ఫస్ట్ 9 kgsతో ఒకటి ముందుకు వెళ్తుంది స్మూత్గా హారిజాంటల్ ప్లేన్కి, అది 15 మీటర్స్తో లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది అనమాట. సెంటర్కి స్ట్రక్ అయ్యి లెఫ్ట్ సైడ్ వెళ్ళింది. ఆ బుల్లెట్ ఆఫ్ మాస్ వచ్చేసి 28 grams అనమాట. ఇక్కడ 28 grams ఇచ్చారు. విచ్ పాసెస్ రైట్ త్రూ ఇట్. సో రైట్ సైడ్ నుంచి పాస్ అవుతుంది. ద వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ చేంజెస్ ఫ్రమ్ 720 మీటర్ పర్ సెకండ్. అంటే అక్కడ బుల్లెట్ యొక్క వెలాసిటీ అనేది 720 మీటర్ పర్ సెకండ్ అనమాట. టు ద రైట్ బిఫోర్ ఇంపాక్ట్ 120. సో లెఫ్ట్ కంటే ముందు రైట్ సైడ్కి చేంజ్ అవుతుందన్నమాట. సో 120 మీటర్ సెకండ్ టు ద రైట్ ఆఫ్టర్ ఇంపాక్ట్. సో ఒకదానికి ఇంపాక్ట్ అయిన తర్వాత అది మళ్ళీ దాని యొక్క వేరియేషన్ చేంజ్ చేసుకుంది, అంటే రైట్ సైడ్కి కన్వర్ట్ అయిందనమాట. సో ఇక్కడ మనం ఈ ప్రాబ్లంకి ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ గివెన్ డేటాలో మనకి ఏమేమి ఉన్నాయో మనం రాసుకోవాలన్నమాట. ఆ గివెన్ డేటా రాసుకుంటే కానీ క్లారిటీగా రాదు. ఇందులో 9 ఇచ్చాడు వాల్యూ. సో ఇక్కడ గివెన్ డేటా వచ్చేసి మనకి ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడంటే మాస్ ఆఫ్ ద బాడీ ఇచ్చాడనమాట. మాస్ ఆఫ్ ద బాడీ M1 ఈజ్ ఈక్వల్ టు రాద్దాం మనం. సో ఇక్కడ M1 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన వాల్యూ వచ్చేసి 9 kgs అన్నమాట. సో M1 ఈజ్ ఈక్వల్ టు 9 kgs. అందులో మళ్ళీ సెకండ్ వన్ వచ్చేసి వెలాసిటీ ఇచ్చాడు. అంటే వెలాసిటీ ఆఫ్ బాడీ బిఫోర్ ఇంపాక్ట్, అంటే ఒకదానికి కాంటాక్ట్ అయ్యేటప్పుడు వెలాసిటీ అనమాట. దాన్ని మనం U1గా రాసుకోవచ్చు అనమాట వెలాసిటీ. ఇది వచ్చేసి 15 kgs ఇచ్చాడనమాట. ఓకే, అలాగే మాస్ ఆఫ్ బుల్లెట్ అంటే బుల్లెట్ యొక్క వెయిట్ అనమాట. సో ఇక్కడ M2 ఈజ్ ఈక్వల్ టు 28 grams ఇచ్చాడు. సో ఇది గ్రామ్స్ని మనం కేజీలో కన్వర్ట్ చేయాలి అంటే 28 డివైడెడ్ బై 1000 వేసుకోవాలి. అంటే 28 డివైడెడ్ బై 1000 వేస్తే మనకి గ్రామ్స్ కాస్త కేజీలో కన్వర్ట్ అవుద్ది అనమాట. సో 0.028 అనమాట ఇక్కడ ఆన్సర్. 0.028 kgsగా కన్వర్ట్ అయింది. సో అలాగే మళ్ళీ వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ బిఫోర్ ఇంపాక్ట్ అన్నమాట. అంటే M1 అనేది ఒకటైతే M2 అనేది ఇంకోటి అనమాట. సో మాస్ ఆఫ్ ద బాడీకి అనమాట. ఇది బిఫోర్ M2 తర్వాత సో U2 అనమాట. సో దీన్ని U2 అంటారు. U2 ఈజ్ ఈక్వల్ టు 720 మీటర్ పర్ సెకండ్. అలాగే వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ ఆఫ్టర్ ఇంపాక్ట్, బుల్లెట్ దానికి కాంటాక్ట్ అయిన తర్వాత ఇది V2 అనమాట. సో ఫస్ట్ ఇక్కడ U1 బిఫోర్ ఇంపాక్ట్ అయితే ఇక్కడ ఆఫ్టర్ ఇంపాక్ట్ అనేది V2 అనమాట. సో ఇది వచ్చేసి మనకి 120 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇనిషియల్ వెలాసిటీ ఏ విధంగా కాంటాక్ట్ అయింది అంటే ఫస్ట్ బుల్లెట్ ఆఫ్ ద బాడీ ఇంపాక్ట్ రెండింటికి కాంటాక్ట్ అయినప్పుడు ఏ విధంగా డైరెక్షన్లో పాజిటివ్ అవుతుంది, ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ ఏమవుతుందో మనం ఇక్కడ చేయాలన్నమాట. సో అది వచ్చేసి మనకి ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ అన్నీ ఇంపాక్ట్గా ఉండే ఏదైతే ఉందో అవి మనం 1 by 1 రాసుకోవాలన్నమాట. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఈక్వేషన్ ప్రకారం ఉంటుంది. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఈక్వేషన్ వచ్చేసి మనకి మూమెంట్ బిఫోర్ ఇంపాక్ట్ వచ్చేసి రాసుకోవాలన్నమాట. మూమెంట్ బిఫోర్ ఇంపాక్ట్ వచ్చేసి మనకి ఇక్కడ M1 U1 ప్లస్ M2
u2 ఇది బిఫోర్ ఇంపాక్ట్ ఈక్వల్ టు ఆఫ్టర్ ఇంపాక్ట్ రాయాలన్నమాట. ఇక్కడ m1 v1 ప్లస్ m2 v2. సో ఇక్కడ ఇది ఈ వెలాసిటీ ఇచ్చిన వాల్యూకి ఈ వెలాసిటీ ఇచ్చిన వాల్యూకి మనం ఉన్న వాల్యూస్ ఏవైతే సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో ఇచ్చిన దాని ప్రకారం ఫస్ట్ ఇక్కడ m1 వచ్చేసి 9 ఇచ్చాడు, తర్వాత u1 వచ్చేసి 15 ఇచ్చాడు. ఇది మైనస్లో ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తుంది కాబట్టి ఇంపాక్ట్ ఆఫ్ అనమాట. సో ప్లస్ m2 వాల్యూ వచ్చేసి కేజీస్లో 0.028 ఇంటూ u2 వాల్యూ వచ్చేసి మనకి 720 ఇచ్చారు. ఇది u2 వాల్యూ. ఓకే, ఈక్వల్ టు m1 వాల్యూ వచ్చేసి మనకి ఎంత ఇచ్చారు, ఇక్కడ స్టార్టింగ్లో 9 kgs ఇచ్చారు ఇంటూ v1 ఇవ్వలేదు ఫైండ్ అవుట్ చేయాలి, ప్లస్ ఇక్కడ m2 వచ్చేసి ఎంత మళ్ళీ ఇచ్చాడు 0.028 ఇంటూ v2 వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, సో 120 ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని మనం మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. క్యాలిక్యులేట్ చేస్తే ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇక్కడ 9v1 ప్లస్ 0.028 ఇంటూ 120, సో 3.38 వచ్చిందనమాట ఇక్కడ. సో 3.36, సో ఇది 3.36. సో అలాగే ఇక్కడ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. 0.0720 వేసినట్టయితే మనకి 2419 వస్తుంది, ప్లస్ 9 ఇంటూ -15 ప్లస్ 0.028 ఇంటూ 720, సో మనకి ఇక్కడ 114.84 వచ్చింది ఆన్సర్ ఇది. సో ఇక్కడ -114.84. సో ఇప్పుడు మనకి v1 వాల్యూ కావాలి. సో v1 వాల్యూ కావాలి అంటే సో ఇక్కడ v1 9v1 ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడున్న 3.36 ప్లస్ 114 యాడ్ చేసుకోవాలన్నమాట. 3.36 దీన్ని యాడ్ చేస్తే మైనస్లో ఉంది కాబట్టి -114.84 ప్లస్ 3.36, సో మనకి ఇచ్చిన వాల్యూ ప్రకారం ఈ విధంగా వస్తుంది అనమాట. క్యాలిక్యులేషన్లో కొంత వేరియేషన్ వస్తుంది, చూద్దాం. 3.36 4.84, సో ఇక్కడ 3.36 ప్లస్ 11484. ఇప్పుడు మనకి వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. 3.36 ప్లస్ 114.84, సో మనకి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ హైయెస్ట్ వాల్యూ కాబట్టి దీన్ని మైనస్ వాల్యూస్ చూసుకుంటాం అనమాట. ఇది ప్లస్ వాల్యూ, యాక్చువల్గా ఇది రాయాలి ఫస్ట్. -14 ప్లస్ 3.36 రాయాలి ఇది. సో 9v1, సో ఇక్కడ వచ్చేసి -9v1 -118.2, సో మనకి v1 ఈజ్ ఈక్వల్ టు -118.2/9. సో డివైడెడ్ బై 9 వేస్తే మనకు వచ్చే వాల్యూ అవుతుందో ఆన్సర్ వచ్చేసి మనకి -13.13 meters per second. సో ఇది v1 ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఇండికేషన్ ఏంటంటే మనకి నెగిటివ్ సైన్ ఇండికేషన్ వెళ్తుందన్న బాడీ కంటిన్యూ మూవింగ్లో అది లెఫ్ట్ సైడ్కి వెళ్తుందన్నమాట. సో ఇది లెఫ్ట్ సైడు, ఇది రైట్ సైడు. సో మూవ్ అయ్యే పార్ట్ అనేది ఇలా మూవ్ అవుతుంది అనమాట. ఇటు వెళ్ళేది కాస్త ఇది తిరుగుతుంది. ఇది మనకి ఈ విధంగా మనం ప్రాబ్లం చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి,
నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఉంటానండి, బాయ్ బాయ్.